ఈనాటి ఐపీఎల్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. రాత్రి జరిగిన ఎంఐ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్లో చాలా భారీ విజయం సాధించిన ముంబై ఇండియన్స్, అలాగే ఘోర పరాజయం పాలైన గుజరాత్ టైటన్స్. రాత్రి జరిగిన మ్యాచ్ తర్వాత ఒక్కొక్క ప్లేయర్ ఏమన్నారో చూసేయండి. అసలు రాత్రి మా ఊరు ఆడుతుంటే మాకే భయం వేసింది. ఎట్నో ఈ టీంలో ఉన్నాం కాబట్టి మేము సరిపోయాం, లేకపోతే అపోనెంట్ టీంలో ఉంటే 30 బాల్ 100 కొట్టేవాడని మాకే భయం వేసింది. అట్లా ఆడిండోడు. అరే హార్దిక్ భయ్యా, 15 ఓవర్లాగా మ్యాచ్ మా చేతిలోనే ఉందిరా. ఆ 15వ ఓవర్ తర్వాత ఏం చెప్పేవారో తిలక్ వర్మకి. అది చెప్పింది ఏదో మాకు కూడా చెప్పురా, మా ప్లేయర్లను కూడా ఫామ్లో తెచ్చుకుంటా నేను, చెప్పురా. 3rd మ్యాచ్ పోయిందన్నారు ఊరుకున్నాం, 4th మ్యాచ్ పోయిందన్నారు ఊరుకున్నాం, కానీ 5th మ్యాచ్ ఎలా పోగొట్టుకుంటాను అనుకున్నా నేనుండంగా. రాత్రి చూసింది కేవలం ట్రయల్ రా మాత్రమే. ఈసారి 30 బాల్లకు 100 కొడితే ఎలా ఉండిద్దో నేను చూపిస్తా. అవే తిలక్ వర్మ, నీకేం అన్యాయం చేసామయ్యా మేము? అట్ట కొట్టేవేనాయా మమ్మల్ని? కనికరం అనేది ఉండదా? చివరి ఓవర్లో అన్ని కొడతారా? చివరి 4 ఓవర్లోనే 60 పైన రన్స్ కొడతారు మీరు. అసలు ఏమనుకుంటున్నారయ్యా మీరు? ఇన్ని రోజులు అవకాశం రాక ఊరుకున్నాం. రాత్రి హార్దిక్ భాయ్ అవకాశం ఇచ్చాడు, దాన్ని ఎలా ఉపయోగించుకున్నామో మీరే చూశారు. ఈసారి నెక్స్ట్ మ్యాచ్లో పక్కా 5 వికెట్ ఆల్ తీస్తామని హామీ చేస్తున్నా. అరే గ్లెన్ ఫిలిప్స్, నువ్వు ఊరికే ఎన్ని క్యాచ్లు ఎన్ని బౌండరీ లేకపోయినా ఏం ఉపయోగం రా? నువ్వు కొట్టాలి కదరా మ్యాచ్లో. నిన్ను తీసుకుంది బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అంటారా? నువ్వు కేవలం ఫీల్డింగ్ ఒక్కటి చేస్తే ఎలా రా? నువ్వు బ్యాటింగ్ చేస్తేనే మనం గెలుస్తాం రా.